Welcome back to our channel MK Knowledge Presentations. సో బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ అయితే ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇప్పటివరకు అయితే 2 ప్రోమోలను రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీము. మరి ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎవరు వెళ్ళబోతున్నారు అనేది గెస్సింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో కొంతమందికి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్ళట్లేదు అనేసి హింట్స్ కూడా ఉన్నాయి. సో మన ఛానల్లో కూడా మన షార్ట్స్లో పెట్టడం జరిగింది. సో ఎవరు వెళ్తున్నారు, ఎవరు కన్ఫర్మ్ అయ్యారు, ఎవరు కన్ఫర్మ్ కాలేదు అని చెప్పేసి. సో కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ మా టీవీలో ఒక షో అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా కుక్ విత్ జాతిరత్నాలు. సో దాంట్లో చాలా మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఈసారి ఎవరు వెళ్ళబోతున్నారు ఏంటి బిగ్ బాస్కి అనే దాంట్లో, సో ఇప్పుడున్న దాంట్లో సగం మంది అందులో నుంచి సగం మంది వెళ్తారు అనే టాక్ అయితే వినిపిస్తుంది. అందులో పాల్గొంటున్న సగం మంది బిగ్ బాస్కి వెళ్తారు. సో అందులో రీతు వర్మ ఇంకా పాత కంటెస్టెంట్స్ కూడా అందులో ఉన్నారు. కొంతమందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఒక 5 వీక్స్, ఒక 2 వీక్స్, ఒక 3 వీక్స్ ఉన్న వాళ్ళని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. సో బిగ్ బాస్ కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో మనము చెప్పలేం కాబట్టి, మరి కామన్ మ్యాన్ సంగతి విషయానికి వస్తే మరి ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటి, అందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ అన్నారు, అప్లై చేయమన్నారు, వీడియో చేయమన్నారు, వెబ్సైట్ ఇచ్చారు, బట్ సెలెక్షన్ ఎలా అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలామంది చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇప్పుడు తమిళ్, కన్నడ వీళ్ళు కూడా ట్రై చేసే అవకాశం ఉంది. చాలామంది కొన్ని కోట్లలో ఉంటారు. సో అప్లై చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో మీలో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బిగ్ బాస్కి వెళ్ళాలి, రియాలిటీ షో చుట్టూ కెమెరాస్ ఉంటాయి. సో ఎలా ఉంటుంది, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మనం ఏంటి అనేది తెలుసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి అందరూ చాలా వరకు అనుకుంటూ ఉంటారు. కాబట్టి మరి సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే బిగ్ బాస్ టీమ్ ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది ఇప్పుడు చాలా మందికి హాట్ టాపిక్ అనమాట. సో ఎలా అంటే వాళ్ళ ఏదైతే వీడియో పోస్ట్ చేయమని చెప్పారు వాళ్ళ గురించి చెప్తూ వీడియో, సో అందులోనే మ్యాటర్ ఉందన్నమాట. వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ వీడియోలో వాళ్ళని ఎలా పరిచయం చేసుకుంటారు అన్న దాని మీదే సెలెక్షన్ అయితే డిపెండ్ అయి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి బాగుంది, లుకింగ్ గుడ్ అనుకోండి. సో తన గురించి చెప్పేటప్పుడు సో తను ఎలా చెప్తుంది, బ్యాక్గ్రౌండ్ ఏముంది, సో తన వాళ్ళని కూడా పరిచయం చేస్తుందా, సో తను ఎందులో స్మార్ట్ అనేది కూడా చెప్తుంది. సో నేను ఈ యాక్టివిటీస్ చేస్తాను, నేను ఇందులో స్మార్ట్, నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తుంది. కాబట్టి సో అందులో బిగ్ బాస్ టీమ్కి ఏదైనా నచ్చొచ్చు. సో అందంగా ఉంది, సో చూస్తారు, వ్యూవర్స్ చూస్తారు, కాబట్టి తీసుకునే అవకాశం ఉంది. అలా కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, అలా కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. కొంతమంది ట్రెడిషనల్గా ఒక వీడియో చేస్తారు, ట్రెడిషనల్గా రెడీ చేస్తారు. మన ట్రెడిషన్ని చూపించడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా బిగ్ బాస్ యూజ్ అవుతుంది అని అనుకుంటారు. ఒక సాంప్రదాయమైన అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తే, అంటే అందరినీ అమ్మాయిల గురించి చెప్తున్నాను, ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది. సో ఒక ట్రెడిషన్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అలా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ గర్ల్, సో తనకి టాలెంట్ ఉంది, బట్ ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనేది తెలీదు, కానీ బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చింది. సో తన టాలెంట్ని ఆ వీడియోలో చెప్తూ తను ఒక వీడియో అది బిగ్ బాస్కి నచ్చింది అనుకోండి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది యూజ్ అవుతుంది వ్యూవర్స్కి, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది రేటింగ్. సో రేటింగ్ కాబట్టి వ్యూవర్స్ ఏదైతే చూస్తారో వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. కాబట్టి ఇలాంటి ఓకే టాలెంట్ ఉంది, సో తనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే సింపతి వర్కౌట్ అవుతుందా, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, సో ఈ వేళ కూడా ఆలోచించే అవకాశం ఉంది. కోట్లలో ఎలా సెలెక్ట్ చేస్తారు అని అంటే ఆల్రెడీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా బిగ్ బాస్ వాళ్ళు టీం వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఇంకా అబ్బాయిలను చూసుకుంటే కొంతమంది ఉంటారు రాక్ స్టార్స్. ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. సో బిగ్ బాస్కి వెళ్ళాలి, నా టాలెంట్ ఏంటో చూపించాలి అనేసి వాళ్ళు చాలామంది యాక్టర్స్, హీరోస్ అవ్వాలని వస్తారు, కామెడియన్స్ అవ్వాలని వస్తారు. సో అలాంటి వాళ్ళు అబ్బాయిలు కూడా తమ కామెడీని
చాలా ఇప్పుడు ఒక లైక్ ఫన్ బకెట్ భార్గవ్ ఉన్నారు. సో చాలా వీడియోస్ చేశారు. తనకి ప్రూవ్ చేసుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్. బిగ్ బాస్ అది యూజ్ అవుతుంది అనుకున్నాడు అనుకోండి. సో తను నేను ఈ యాక్టివిటీస్ చేస్తాను, ఇది చేస్తాను అని అంటే, సో బిగ్ బాస్కి ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఓకే అనేది అలా కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మనలో ఉన్న టాలెంట్, సో గుడ్ లుకింగ్ అండ్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మన విలేజా, ఒక సాఫ్ట్వేర్ని తీసుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఉన్నారనుకోండి, ఎలాంటి జాబ్, తన జాబ్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, జాబ్ ఎలా ఉంటుంది, అవి ఒక ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్ కనెక్ట్ అవుతారు. విలేజ్ అనుకోండి, విలేజ్ కామన్ కంటెస్టెంట్స్ని తీసుకుంటే విలేజ్ పీపుల్ చాలామంది కనెక్ట్ అవుతారు. సో ఈ వేళ ఆలోచించి సెలెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సెలెక్షన్ ఇలా ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీరు ఎంతమంది అప్లై చేశారు ఈ బిగ్ బాస్లో పాల్గొనడానికి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, దాని మీద మనం వీడియో చేద్దాము. అండ్ తప్పకుండా మన ఎంకే నాలెడ్జ్ ప్రజెంటేషన్ ఛానల్ వేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి.